ఓకే ఫ్రెండ్స్, నేను మీ అనిల్. ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నా. ఇది కర్ణాటకలో ఉన్నటువంటి ఒక పెద్ద టెంపుల్. ఇక్కడ ఏంటంటే మనం ఇంతవరకు చాలా వీడియోస్ చూసాం. చాలా వీడియోస్ తీసాం, చాలా ప్లేసులు తిరిగాం. అయితే ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. 1-2 కాదు, ఆల్మోస్ట్ 7-8 విశిష్టతలు ఉన్నాయి. ఏ టెంపుల్లో అయినా 1 లేదా 2 ఒక విశిష్టతలు ఉంటాయి. అయితే ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ 6-7 విశిష్టతలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్. ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. ప్రతి ఒక్క పిన్ టు పిన్ చాలా అద్భుతంగా వచ్చింది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సాలార్ మూవీ ఏదైతే ప్రభాస్ మూవీ ఉందో ఆ సాలార్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందంట. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉన్నారు శ్రీ కాటేరమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం మనం. ముందు ఇప్పుడు ఆపోజిట్లో ఇది కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు హొస్కోట, దాని పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం అన్నట కంబలీపుర అని. అక్కడ ఈ కాటేరమ్మ టెంపుల్ మనం దర్శించుకోవచ్చు. ఆపోజిట్లో ఇలాంటి షాపులన్నీ ఉంటాయి. మనం ఇంకా డైరెక్ట్ లోన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అనిల్, వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నా. వెనకాల మీకు కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి చూడండి. అతి పురాతనమైనటువంటి మర్రి చెట్టు, 350 సంవత్సరాల క్రితం నుండి ఉన్నటువంటి చెట్టు. ఈ చెట్టుకి చాలా పవర్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, కాటేరమ్మ టెంపుల్ అనేసి. ఇది మన కర్ణాటకలో వస్తుంది ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి, చాలా పవర్ ఉంది, చాలా విశిష్టత ఉంది. మ్యాక్సిమం వీడియో చూసేవాళ్ళు మోస్ట్లీ చాలా మంది రాకపోవచ్చు, బట్ నా వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా. చాలా అద్భుతమైనటువంటిది. ఇక్కడ చాలా పవర్స్ ఉన్నాయి. మధ్యలో నేను ఏదో ఒకటి స్టోరీ చెప్తూ ఉంటాను, ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దండి. ఇంకా ఆలస్యం ఎందుకు, డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోదాం. చూస్తూ ఉంటాను. అయితే ఈసారి కొంతమంది మా రిలేషన్స్ కూడా పిలుచుకొని వచ్చాను. ఈసారి నేను ఒక 2-3 పిలుచుకొచ్చాను. రా మా బావ, మా అల్లుడు, చూద్దాం బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, పోస్టర్ ఇక్కడ ఎంట్రన్స్లో కూడా ఉంది. వెనకాల మీకు కనిపిస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఏంటి ఇవన్నీ ఎర్రగా ఏంటో ముడుపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. దాని గురించి కూడా నేను ఒక స్టోరీ చెప్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు, పెద్ద పోస్టర్ కాటేరమ్మ. ఓకే, మనం లోనికి వెళ్దాం. ఫస్ట్ ఈ మర్రి చెట్టు కింద ఏముందో. ఇంకొకటి ఏంటంటే ఈ మర్రి చెట్టులో ఒక స్పెషల్ పూజ చేస్తే అమ్మవారు కనిపిస్తారంట. మళ్ళీ అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం, రండి. రాబా. మొదట్లో హుండీ ఉంది. ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ ముడుపులు. చాలా అద్భుతమైనటువంటి ఇక్కడ గంట ఉంది. ఇవన్నీ చూడొచ్చు, ముడుపులు. ఏదో సపరేట్ లోకం మాత్రం ఉంది, ఒక ప్రపంచం మాత్రం. ఇవన్నీ మనం చూడొచ్చు, ఇవన్నీ ముడుపులు. ఈ ముడుపులు ఇక్కడ ఆల్మోస్ట్ 500 రూపీస్ అంట ఈచ్ వన్. అయితే ఈ ముడుపు కడితే చాలా వరకు వాళ్ళకి సకల దరిద్రాలు వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ దయ్యాలను కూడా విడిపిస్తారు. దయ్యాలను వినిపించడమే కాదు, పిల్లలు ఏదైతే సంతానం కలగలేనటువంటి వాళ్ళకి సంతానం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రేతాత్మలు ఇవన్నీ ఉన్నాయో వాటిని వదిలించుకోవడానికి ఈ కర్ణాటక ప్రజలు ఎక్కువ వస్తూ ఉంటారు. కర్ణాటక నుండిగా చాలా ప్లేసుల నుండి కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూద్దాం, లోనికి వెళ్దాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే మన ప్లేస్ ఉందో ఈ ప్లేసు, ఈ ఊడలకు కాకుండా మెయిన్ ఏదైతే మొదలు ఉంటుందో దానికే ప్రదక్షిణ చేయాలంట. ఇన్ కేస్ మీరు ఈ ఊడలకి చేస్తే ఫలితం అనేది ఉండదని చెప్తా ఉన్నారు. చూద్దాం. ఇంకొకటి, అమ్మవారికి ఎందుకు కాటేరమ్మ వచ్చిందంటే పురాణాల ప్రకారము శివుడి యొక్క పార్వతీ స్వరూపమే అమ్మవారి రూపం అనమాట. పార్వతీ మాత నైట్ టైమ్స్ స్వామివారు లేచి చూసేసరికి లేకపోయిండదంట. ఎక్కడ వెళ్తుంది డైలీ అనేసి స్వామివారు చూశారు, ఎవరైతే శివుడు ఉన్నాడో మహాశివుడు. చూసేసరికి కనిపించదు నైట్. ఏందబ్బా అని ఫాలో అయితే ఒకరోజు అమ్మవారు ఏదైతే ఈ బ్లూ మొహం మారిపోయి ఈ మన ఏవైతే శ్మశానంలో ఉంటుందో శ్మశానంలో శవాలు తవ్వుతూ తినే ప్రయత్నం చేస్తూ ఉందంట. దాని తర్వాత శివుడు ఏం చేశాడంటే దీన్ని కట్టడి చేయాలి, ఎందుకు ఇలా మారుతుంది, మహాకాళి స్వరూపంగా ఎందుకు మారుతుంది అనేసి అమ్మవారిని ఏదో ఒక గోతు తీసి పోయేటప్పుడు వాకింగ్లో దాంట్లో పడిన తర్వాత అమ్మవారి ఏదైతే ఈ కాళికామాత రూపం ఏదైతే కాటేరమ్మ రూపం వెళ్ళిపోయి దాని తర్వాత మళ్ళీ యథావిధిగా పోయిందంట. ఇది పురాణం ప్రకారం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామం చరిత్ర ఏంటంటే ఇక్కడే ఉన్న చిన్న గ్రామంలో నుండి అమ్మవారిని ఊర్లో వాళ్ళంతా నిందించేవాళ్ళంట. నిందించినప్పుడు ఆటోమేటిక్గా అమ్మవారు అలిగి ఇక్కడికి వచ్చేసి ఈ అడవి ప్రాంతం వంశపనట. ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి విగ్రహ రూపంలో మారిందనేసి అదొక కథనము. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం.
సో ఇక్కడ మనం చూద్దాం ఏమన్నా గుడి టెంపుల్ ఏమైనా ఉందేమో రా. కొన్ని లక్షల కోట్లలో మనకి ఇక్కడ ముడుపులు ఉంటాయి. ఓకే, చాలామంది తిరుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏదో గుడిలాగా ఉంది, చూద్దాం అదేంటి అని. రావు. సో ముడుపులు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా, చూడొచ్చు. సో ప్రదక్షిణలు కూడా కొన్ని కౌంటింగ్ చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళ ముక్కుబిడల ప్రకారం ఉంటాయనుకుంటా. సో మీరు ఇక్కడ చూడొచ్చు అష్టలక్ష్మి అవతారాలు. సో 8 ఉన్నాయి. ఏదైతే అష్టలక్ష్మి అవతారాలు 8 ఉన్నాయో సో దీని చుట్టుపక్కలే వీళ్ళు ఇవన్నీ కూడా కట్టారు. చూద్దాం ఇంకా ముందేమో. ఇదంతా కూడా చూడొచ్చు మీరు. మనం కూడా కొన్ని ప్రదక్షిణలు చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా చూసినట్లు ఉంటుంది. సో చాలా మహిమ గల మర్రి చెట్టు ఇది. ప్రతిరోజు కొన్ని వేలల్లో వస్తారు ఇక్కడికి, చూడొచ్చు. కొంతమంది ఏవైతే ఈ ఊడలు ఉన్నాయో వాటికి కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. గ్రేట్. చూడొచ్చు ఇదంతా ఒకసారి. అయితే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏదైతే ఈ ముడుపు ఉందో ఆ ముడుపుని ఈ ప్రదేశంలో పూర్ణఫలం అంటారు. సో ఈ పూర్ణఫలాన్ని మీరు ఈ చెట్టుకు కానీ కట్టారంటే కోటీశ్వరులు అవ్వటం ఖాయమనేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఈ ముడుపు కట్టడం అంత ఈజీ కూడా కాదు. సో ఈ ముడుపు కట్టాలంటే మనం ఆల్మోస్ట్ ఆల్ 9 వారాలు ఇక్కడికి రావాలి. సో లేదా 9 అమావాస్యలు, 9 పౌర్ణమిలు ఇలాంటి ఏదో ఒక ఆల్టర్నేట్ మనం పెట్టుకొని ఇక్కడ రావాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ సమస్యకు తగినటువంటి మంత్రోపదేశం చేయాలి. మీ సమస్యకు తగినటువంటి ప్రదక్షిణలు ఉంటాయి సపరేట్గా. ఏదైతే ఈ ఆలయ కర్తలు ఉంటారో వాళ్ళే వీటి యొక్క విశేషాలు చెప్తారు. మనం ఎలా పూజ చేయాలనేది కూడా వాళ్ళే చెప్తారు అనమాట. సో మీకు అర్థమైంది ఏంటంటే ఈ ముడుపు కట్టడం ఈజీ కాదు, బట్ ముడుపు కడితే చాలా అదృష్టం వరిస్తుంది. అయితే ఇక్కడ మీరు 9 వారాలు అయ్యో అన్నిసార్లు ఎలా పోవాలని మాత్రం అనుకోద్దండి. మొదటి వారంలోనే మీకు 100% రిజల్ట్ కనబడుతుంది అనేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, సో ఇక్కడ ఉన్నటువంటి ఆలయకర్తలు బల్లగుద్ది చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా ఆదివారం, శుక్రవారం, మంగళవారం ఎక్కువ విశేషంగా పూజలు జరుగుతాయి. అట్ ది సేమ్ టైం అమావాస్య పౌర్ణమి రోజు ఇంకా ఎక్కువ యాగాలు కూడా జరుగుతాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. చూద్దాం, ఒక రౌండ్ వేసి మనం ముందుకు వెళ్దాం రా. సో ముడుపులు కట్టడానికి ఇక్కడ ఒకటి ఇది కూడా ఉంది, చూడొచ్చు. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇవన్నీ కట్టారు. ఇక్కడ గౌతమ మహర్షి కూడా తపస్సు చేశాడని ఒక చరిత్ర అనేది ఉంది, చూద్దాం మనం. ఇంకా మెయిన్ టెంపుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో మెయిన్ టెంపుల్ ఆ సైడ్ ఉంది. ఫైనల్లీ మనం ఒక రౌండ్ వేసాం. సో మనకి ఎంట్రన్స్లో ఏదైతే ఉందో సో ఎంట్రన్స్ చూపించు. సో ఎంట్రన్స్ తర్వాత ముందు ఆపోజిట్లో మనకి ఇక్కడ అమ్మవారి కాళికామాత అమ్మవారి విగ్రహం ఉంది. అట్ ది సేమ్ టైం గౌతమ మహర్షి అనుకుంటా ఆయన. సో మన చరిత్రలో చెప్పిన విధంగా సో గౌతమ మహర్షి విగ్రహం కూడా ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. సో మన బయటికి వెళ్ళిపోతాం. సో ఈ మహావృక్షాన్ని మనం చూసాం కదా, దీని తర్వాత టెంపుల్ మెయిన్ గర్భగుడిలోకి పోయే దారి ఇది, మీరు చూడొచ్చు.
సో చాలా మహా వృక్షం, పెద్ద వృక్షం ఇది. సో దీని తర్వాత మనం ముందుకు వెళ్దాం రండి. రావు అక్కడికి పోదాం రండి. ఈ ముడుపులో టెంకాయ ఇవన్నీ ఉంటాయి. సో మనం చూడొచ్చు ఇక్కడ మహాకాళి అమ్మవారి విగ్రహం. సో ఆల్మోస్ట్ 40-50 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడే మా ప్రభాస్ మూవీ సాలర్ మూవీ ఇక్కడే కూడా షూటింగ్ జరిగిందంట. చూద్దాం రండి. సో ఇక్కడ ఇంకొకటి ఉంది ఏంటంటే, ఇందాక మనం అక్కడ ముడుపులు చూసాం కదా ఏవైతే టెంకాయలు. సో ఇక్కడ బీగాలు కడతారు, మీరు చూడొచ్చు. సో బీగాలు కొని ఇక్కడ వేస్తే కొన్ని శుభాలు జరుగుతాయని వీళ్ళు నమ్ముతారు. అట్ ది సేమ్ టైం ఏవైతే దయ్యాలు ఉన్నాయో సో ఆ దయ్యాలని ఇందులో అనమాట లాక్ చేసి పెట్టినట్లుగా మనుషులు ఫీల్ అవుతారు అనమాట. ఎవరైతే ఈ దయ్యాలు పట్టినాయో వాళ్ళకి. ఈరోజు మోస్ట్లీ దయ్యాలు ఏమైనా ఎవరైనా పట్టిన వాళ్ళు ఉన్నారేమో చూసే ప్రయత్నం చేద్దాం మనం. సో చూశారు కదా. సో చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏమైనా ముందు ఉందేమో చూసే ప్రయత్నం చేద్దాం రండి. సో ఏదైనా శుభం జరగడానికి ఇక నిమ్మకాయలు దొక్కుతారు. ఇక్కడ చూపించు నిమ్మకాయలు. సో ఏదైనా దృష్టి, నరదృష్టి ఇట్లాంటి, ముఖ్యంగా నరదృష్టి కూడా పోతుందంట ఇక్కడ వచ్చి అమ్మవారిని ముక్కొని ఈ నిమ్మకాయలు దొక్కితే పోతుందన్నమాట. సో అయితే అమ్మవారికి ఏదైతే మా రైట్ సైడ్లో గర్భగుడి ఇక్కడే ఉంటుంది. అయితే ఫస్ట్ మనం అమ్మవారి విగ్రహం చూద్దాం పైకి వెళ్ళి. సో ఎలా ఉంది ఏంటి అనేసి రా బాబు రండి. సో ముక్కుబడుల ప్రకారం ఉంటాయి కదా ఈ నెయ్యి దీపాలు ఇలాంటివి. సో అవి మీరు చూడొచ్చు ఇక్కడ. నెయ్యి దీపాలు ఇలాంటివన్నీ ముక్కుబడుల ప్రకారం వాళ్ళ ముక్కులు తీర్చుకుంటారు భక్తులు. ఇదేంటంటే మైసూర్ పాకులో పెట్టినట్లున్నారు. సో విగ్రహాన్ని చూద్దాం. రైట్ సైడ్ అంటే వెళ్ళి లెఫ్ట్ సైడ్ దిగుదాం రండి. ఎక్కు ఎక్కు నువ్వే. సో రండి. ఇంక అట్లా ఎక్కరా నువ్వు. సో చాలా భయంకరంగా ఉంది అమ్మవారి విగ్రహం, చాలా హైట్గా ఉంది, మీరు చూడొచ్చా. సో మెడలో పుర్రెల హారం ఒకటి ఉంది. తర్వాత మామూలుగా వీళ్ళు వేసినటువంటి హారం ఒకటి ఉంది. మామూలుగా ఫ్లవర్స్ ఉన్నాయి, అది ఎండిపోయింది. సో అమ్మవారి వాహనం కూడా మీరు చూడొచ్చు. అమ్మవారి వాహనం ఏదైతే సింహం ఉందో, సింహం చాలా పెద్దగా ఉంది, నాకంటే హైట్. చూద్దాం, చూడొచ్చు పంజా. గుర్రాల వెనకాల ఇది ఉన్నట్లుంది, సౌండ్ వచ్చా. సో ఒక రౌండ్ వేద్దాం. సో ఇది ఎందుకు పెట్టారో కానీ ఇది కొంచెం డేంజర్. ఇది వాస్తవంగా చెప్పాలంటే పడే అవకాశం ఉంది. తోక లోపలికి వచ్చి బయటకు వచ్చింది. అది చూడొచ్చు మీరు చేయిలో. 816 చేయిలు అమ్మవారికి. సో అమ్మవారి పాదములు మొక్కుతా ఉన్నాం. చాలా పెద్దగా. సో ఇక్కడ ఏవో 2 విగ్రహాలు కూడా ఉన్నాయి, చూడొచ్చు. అడిగొచ్చు
సో ఏవో 2 విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో అమ్మవారి విగ్రహాలు అనుకుంటా. ముక్క ఓకే ఫ్రెండ్స్, సో ఏదైతే ఈ విగ్రహాన్ని చూసాం కదా, సో ఇంకా గర్భగుడిలోకి పోయే ప్రయత్నం చేద్దాం రండి. రైట్ సైడ్ ఉంటుంది రా. సో ఇక్కడ ఎంట్రన్స్ అని రాసుంటారు. సో ఈ సైడ్ కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, బట్ అయితే మనం ఈ ఎంట్రన్స్ లో వచ్చాం. ఏదైనా కానీ ఎప్పుడైనా చూపించినప్పుడు ఫుల్గా చూపిస్తే బాగుంటుందని నా ప్రతిసారి నా ఉద్దేశం. ఇంకా మనం లోనికి వెళ్దాం రండి. సో కాటేశ్వరమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ఈ సరౌండింగ్లో. అట్ ది సేమ్ టైం చాలా పవిత్రమైనటువంటిది, చాలా విశిష్టతతో కూడుకున్నటువంటిది. సో చాలా విషయాలు ఉన్నాయి, మీకు మధ్యలో కూడా చెప్తూ ఉంటాను. ఇంకా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు. అయితే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు ఇక్కడ ప్రత్యంగిని దేవి యాగం అనేది ఒక యాగం జరుగుతుంది. ఆ యాగానికి ఎవరైతే అటెండ్ అవుతారో వారికి అసలు ఎదురే ఉండదన్నమాట లైఫ్లో. అదేవిధంగా ఏంటంటే ఈ యాగం ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 గంటలు నాన్ స్టాప్గా జరుగుతుంది. ఎవరైతే ఓపిక, భక్తి ఇదన్నీ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇందులో పాల్గొంటారు. సో వన్స్ ఈ ప్రత్యంగిని దేవి యాగానికి మీరు అటెండ్ అయ్యారో మీకు ఆల్మోస్ట్ అన్నీ మంచిగా జరుగుతాయనేసి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్తా ఉన్నారు భక్తులు. ఇంకొకటి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ట్యాబ్లెట్లు, ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా మన వీడియోలో చూశారు ఇందాక మీరు. ఇవన్నీ దేనికంటే ఎవరైతే ఈ కొంతమంది అనారోగ్యం చెందుంటారు కదా, సో వారి కోసం వాళ్ళు వాడుతున్నటువంటి ట్యాబ్లెట్లను ఇక్కడ కడితే అమ్మవారు వారికి శుభాలు కలిగిస్తుంది, ఆ ఏదైతే రోగాన్ని పోగొడుతుందని గట్టిగా నమ్ముతారు. అదేవిధంగా ఫొటోస్ కూడా పెడతారు ఇక్కడ, చిన్న చిన్న ఫొటోస్. ఇంకా మీరు చూడండి, ఇవి దేనికంటే పెళ్లి జరగలేనటువంటి వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తొలగుతాయని వాళ్ళకి ఆశ అనమాట. అంటే అమ్మవారి పైన నమ్మకం అనమాట అది. సో వెనకాల చూడండి, ఏదైతే ఈ చిన్న ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవేంటివంటే చిన్న ఉయ్యాలు అనమాట. ఈ ఉయ్యాల కడితే ఎవరికైతే సంతానం లేదో ఆ ప్రాప్తి కలుగుతుందని గట్టిగా నమ్ముతారు. అదేవిధంగా జరుగుతుంది కూడా ఇక్కడ. కొంతమంది ఇక్కడ ఇవి కూడా కట్టారు, ఏంటంటే ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అది కూడా ఇక్కడ పెడితే అమ్మవారు వాటిని చూసి వారి యొక్క రోగాలను పోగొడుతుందని. సో లోనికి వచ్చేసాను ఆల్మోస్ట్ ఆల్. టెంపుల్ చాలా చిన్నది కానీ పవర్ చాలా ఉంది. ఇప్పుడే నేను ధ్వజస్తంభానికి ముక్కి ముందుకు వెళ్తూ ఉన్నాను. సో అమ్మవారి టెంపుల్కి ఆల్మోస్ట్ ఆల్ మనం క్లోజ్గా వచ్చాం, మీరు చూడవచ్చు. అయితే మనం ఒక్క రౌండ్ ముందు వేద్దాం, దాని తర్వాత అమ్మవారిని దర్శించుకుందాం. ఇదంతా కూడా గుడి ప్రాంగణం, మీరు చూడొచ్చు. ఆపోజిట్లో ఈ టెంకాయలు కొన్ని ప్రసాదాలు దొరుకుతాయి. ఏదైతే ఈ కేజ్ ఉందో అది అన్నమాట ఈ బోన్లో. సో వెనక్కి తిరగండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారి వెనకాల రూపాయి బిళ్ళలు కానీ ఏదైనా కాయిన్స్ సో ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. సో అమ్మవారి వెనకాల ఈ కాయిన్స్ ఏవైనా కానీ మనం తగిలిస్తే మీ కోరిక వెంటనే తీరుతుంది. అంటే ఆ కాయిన్ అక్కడ అతుక్కుంటుంది, లేదంటే పడిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చినప్పుడు వెనకాల మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న కాయిన్స్ చూడండి. భక్తితో అమ్మవారిని కోరుకున్నప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది, లేదు అని అమ్మవారు అప్పుడే చెప్తారనమాట. ఓకే నీ కోరిక తీరుతుంది అనేసి. సో చూడండి మీరు ఇక్కడ రూపాయలు కొంతమంది భక్తులు అతికిస్తూ ఉన్నారు. మీ కోరికలను వెంటనే అనమాట, మీకు 9 నెలలు వెయిట్ చేయాల్సిన పనిలే. ఇలాంటి రూపాయి ఇక్కడ బిల్ల అతికిస్తే ఆటోమేటిక్గా మీ కోరిక వెంటనే నెరవేరుతుందని అమ్మవారు చెప్తారనమాట మనకి డైరెక్ట్గా, అంటే ఇండైరెక్ట్గా చెప్తారు.
చూడండి చాలా భక్తులు ఇక్కడ అతికించి అమ్మవారిని బాగా గాఢంగా కోరుకుంటున్నారు. ఇది అమ్మవారి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. సో ముందుకి వెళ్తూ ఉన్నాను, మీరు చూస్తూ ఉన్నారు చాలా క్రౌడ్ ఉంది. బట్ నేను మీకోసం కొద్దిసేపు వెయిట్ చేస్తాను, ఎందుకంటే మన ఫోటోస్ మంచిగా రావాలి. సో మీకు అమ్మవారు క్లియర్గా కనిపించాలి కనుక నేనైతే దర్శించుకున్నాను, సరిగ్గా కనిపించలేదు. ఓకే, కొద్దిసేపు వెయిట్ చేద్దాం మీకోసం. మీకోసం ఆల్మోస్ట్ అలా ఒక 10 minutes నేను వెయిట్ చేశాను. మీరు చూడవచ్చు. ఇంకా రండి, ఇప్పుడు క్రౌడ్ తగ్గింది. అమ్మవారి దివ్య స్వరూపాన్ని మీరు ఇప్పుడు దర్శించుకోవచ్చు. లాంగ్లో ఉంది, బట్ కనిపించినట్లుగా ఉంది. బట్ అయితే మీరు దర్శించుకోవచ్చు. మీకోసం ఒక ఫోటో కూడా ఇక్కడ వేయటానికి ప్రయత్నిస్తాను, ఎవరితో ఒకరితో గ్యాదర్ చేసి. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్లీ మనం ఏదైతే ఈ కాటేరమ్మ టెంపుల్ మనం కవర్ చేసాం. సో ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోలు మీ ముందు వచ్చేస్తున్నాయి. చూడొచ్చు, అమ్మవారిని దర్శించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం బయట కూడా ఏముందో చూద్దాం. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉందేమో. రాబా నాకు చూపిస్తాను. సో చిన్నగా వెళ్తూ ఉన్నాను. ఇది ఎగ్జిట్ ఈ సైడ్ ఉంటుంది. రాబా. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత బయటకు వస్తే మనకి ఇలాంటివి ఉంటాయి. ఇదేంటంటే ఎవరైతే సంతానం లేదో వాళ్ళ కోసం ఇలాంటిది కడితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అనేది అతి తొందరలోనే కలుగుతుంది. సో చాలా పవర్ఫుల్ దేవత. సో ఇంక మనం ముందుకు వెళ్దాం. సో బయట మనకి షాపులు అవి ఉన్నాయి కొన్ని, చూడొచ్చు. ఇక్కడ మనిషిని చూసి షాపులు అవన్నీ ఉంటాయి. సో అమ్మవారి 50 అడుగుల విగ్రహాన్ని మీరు చూస్తున్నాను. ఆకాశాన్ని అంతేలా ఉన్నటువంటి విగ్రహాన్ని మీరు చూడొచ్చు. సో ఫైనల్ బయటకు వచ్చేసాం. సో ఏదైతే మనం ఇందాక చూసాం కదా మర్రి చెట్టు, సో ఆ మర్రి చెట్టు, సో అమ్మవారి విగ్రహం, దెన్ టెంపుల్ ఇక్కడ ఉంది. చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ద్వీపంలాగా ఉంది, ఇక్కడ ద్వీపంలాగా ఉంది. సో ఇది మేబీ హోమగుండం అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్ బయటకు వచ్చేసాను నేను. సో ఇక్కడ బయట ఉన్నటువంటి కొన్ని షాపులు మీరు చూడవచ్చు. ఇక్కడ ప్రసాదాలు, తర్వాత చిన్న చిన్న బొమ్మలు పిల్లల కోసం, చిన్న చిన్న జ్యూస్ షాపులు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎందుకు ఇలాంటివి నేను వెళ్ళినప్పుడు అంతా కవర్ చేస్తానంటే ఫ్యూచర్లో ఈ ప్లేస్ ఇలా ఉండదన్నమాట, వేరే రేంజ్లో ఉంటుంది. సో ఆ రోజు ఎవరైనా చూసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో కవర్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోయింగ్లో ఉండండి. మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోలు మీ ముందు వచ్చేస్తూ ఉన్నాయి. టేక్ కేర్ ఫ్రెండ్స్.